శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయము. చిత్రపటము యొక్క వృత్తాంతము, గుడ్డపీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు అలీ మహమ్మద్ హేమాడ్ పంతుని కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలుమీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలోనున్న తన బావమరదియగు నూర్ మహమ్మద్ పీర్భాయ్ ఇంట్లో పడియుండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరునూ లేకుండెరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడువలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను. పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీ వాని అదృష్టములు అనుభవించాను. కాని సాయిబాబా పటము మాత్రము ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేరైది. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు సర్వవ్యాపి అనియు అనంత శక్తుడనియు తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ ధారియా వద్ద సంపాదించాను. దానిని తన బావమరిదియగు నూర్ మహమ్మద్ పీర్భాయ్కి ఇచ్చాను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టాను. అందులో ఒకటి అలీ మహమ్మద్కిచ్చాను. దానినతడు తన బాంద్రా ఇంటిలో పెట్టాను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదును అతడి నుండి తరిమివేసిరి. అతడు మిగులు విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువుగారి కోపమునకు, అసంతుష్టికి కారణమాయన గదా అని చింతించాను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రములోనికి పోయి దానినక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి వానిని కూడా బాంద్రా సముద్రములో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో నుండెను. యోగుల పటములను సముద్రములో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పాను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజరును బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములు అన్నిటినీ సముద్రములో వేయించాను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటివలే గోడ మీద నుండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివేచి బాబా పటము ఎట్టుమరిచెనో అతనికి తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచాను. లేకున్న తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయునని భయపడెను. దానినెవ్వరికివ్వవలను? దానిని ఎవరు జాగ్రత్తపరిచెదరు? దానిని భద్రముగా ఎవరు ఉంచగలరు అను విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్మ ముజావరును కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్మ ముజావరును కలుసుకొని జరిగినదంతయు చెప్పాను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్తపరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరైన కాలములో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలు ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండెరని రాబో కథ వలన తెలియను. గుడ్డ పీలుగులను దొంగలించుట,
జ్ఞానేశ్వరి చదువుట. బీబీ దేవ్ దహనులో మామల్తాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువువలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును, ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించగానే ఏవో అవాంతరములు ఏర్పడుటచే పారాయణము ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండుకు పోయెను. ఇతర గ్రంథములన్నయూ అతడు చదవగలిగను. కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదువులేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువులేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగు చేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు, అంతవరకు దానిని తెరువుననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబ్ జోగ్ దేవుగారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక కలదనియు, కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియు, బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించేదననియు చెప్పాను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియు, అప్పటి నుండి నిరాటంకముగా చదువవచ్చుననియు దేవుకు సలహానిచ్చాను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా? దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా 20 రూపాయలు దక్షిణ అడుగుగా దానిని చెల్లించాను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకుని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించాను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చాను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని 20 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండాను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చొనమనయ్యను. దేవు అట్లనే చేశాను. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పాను, ధ్యానం ఎట్లు నేర్పిరోయని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడాను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగను. బాలకరామునితో మాట్లాడుచుంటుననియు, బాబా కీర్తిని వినుచుంటుననియు అతను చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించాను. అతనిని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెతుకుమనెను. అతడు వెతకెను, కాని అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనముచ్చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించాను. బాబా మతిచెడిన వానివలే తిట్టి కోపగించి చీవాట్లు పెట్టాను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకునేను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేశాను. సాయంకాలము అందరినీ రమ్మని బాబా కబురు పంపాను. ముఖ్యముగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కాని అతడు దొంగిలించుటచే నేనట్లు పలుకోవలసి వచ్చెను అని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగాను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేశాను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము, పోయి వాడాలో కూర్చుండము. ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు
ఇచ్చట కూర్చుని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదవేలా? నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతోషించాను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చాను. తాను శరణు వేడెను గనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరుని చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట ఎనగానేమో దేవు అప్పుడు గ్రహించాను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇచ్చుటకు తాము సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టాను. అదీనూ కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియు, ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదువుమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి, జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. ఇంకా ఎప్పుడు తెలుసుకొనేదవు? దేవు కండ్ల తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనదే పారాయణము చికాకుగానున్నది. బోధపడుట చాలా కష్టముగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమునే చదువుము. ఏమి చదువువలను? అధ్యాత్మము చదువుము. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్ళాను. అంతలో మెలకువ వచ్చి కండ్లు తెరచెను. ఈ దృశ్యమును చూచిన పిమ్మట దేవుకెంత ఆనందము సంతోషము కలిగెను. చదువరులే గ్రహింతురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.